సరే అది ఏదో ఒక ఒంగోలు మహానాడు నుంచి ఏదో కొద్దిగా స్టార్ట్ అయినట్టుంది. అప్పటి నుంచి ఈయనకి కూడా కొంత ఇదేంటి నాకు ఎదురుగుండా మా తమ్ముడిని ఎంకరేజ్ చేస్తున్నారు అనే సందేహం ఏదో ఉన్నట్టుంది. ఉంది. దాని మీద ఏంటంటే ఒకదానికొకటి, ఒకదానికొకటి పెరిగి అట్లా అయ్యుంటుంది. చెరువు మీద అలిగే పద్ధతిలో నాని గారు ఎక్కువగా చేస్తుంటారు. దానివల్ల ఆయన ఎక్కువ నష్టపోతుంటారంటారు. నిజమేనా? అంటే ఒకటండి నేను ఇందాక చెప్పిందే మీకు. హ్మ్. ఇందాకేంటంటే రాజకీయ నాయకుడు ఏంటి రాజకీయం వంట పట్టినాడు, బాగా వంట పట్టినాడు. ఏం చేస్తాడంటే లోపలికెళ్ళి కాళ్ళు పట్టుకుని బయటకొచ్చి మీసం తిప్పుతాడు. లోపల కాళ్ళు పట్టుకుంది ఎవరో తెలియదు. అంతే కదా. కానీ బయటకొచ్చి మీసం మేలేస్తాడు. కానీ నా పద్ధతి కాదు. బయటే అనాల్సింది అనేసామనుకోండి, అది ఒక్కోసారి మనం మాట వెనక్కి తీసుకునే అవకాశం రాదు. రాదు. హ్మ్. అక్కడ కొంత ఇది అంటే ఈయన అనేది ఏంటి, నేను నిజమే చెప్తున్నా కదా అన్నట్టు. కానీ నిజమే చెప్పినా సరే అంత అవసరం లేనప్పుడు మనకెందుకు అనేది హ్మ్. ఒక ఇది ఉంటుంది కదా. కందిపోయేంత కాడుగు పెట్టుకోవడం అనవసరం. అనవసరం కదా హ్మ్. అది. దాంతో ఒకటండి అంటే నేను ఇందాక మీతో అన్న దాంతో ఏది నిజాయితీ గురించిను అవినీతి రహితంగా 10 అది సంవత్సరాలు దట్ హాస్ బీన్ అక్నాలజ్డ్ బై ది పీపుల్ ఆఫ్ విజయవాడ అండి. విజయవాడ. అందులో doubt ఏం లేదు. దానికి తోడు ఇంకొకటి నానితోటి ఉన్న ఇంకో గొప్ప ఇదేంటంటే వితౌట్ అపాయింట్మెంట్ ఎనీబడి కెన్ అప్రోచ్ హిమ్ అండ్ టాక్ టు హిమ్. ఆయన ఆ భేషజాలు ఏం లేవు, అది తెలుసు. అది దాంతో ఇంకొకటి ఏంటంటే నేను మీకు చెప్పదలుచుకున్న మీ ద్వారా ఆయన పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా నిబద్ధతతోనే ఉన్నాడు మొదటి నుంచి కూడా. అంటే ఇంటర్నల్ టాక్స్లో కూడా నేను కొద్దిగా దగ్గరగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన వల్లనే అవుతుంది, ఆయన చేయగలడనే ఇది ఆయన మీద విధేయత, అపరిమితమైన ఇష్టం ఉంది ఆయన అంటే. దాంట్లో అసలు నో సెకండ్ థాట్ దాంట్లో ఉంది. అయితే ఆ టైంలో కూడా ఈయనకి వచ్చిన అనేక ఆఫర్లు ఆయన వ్యక్తిగతంగా రాజకీయంగా ఆయనకి మంచి ఎలివేషన్ వచ్చే ఆఫర్స్ను కూడా నాకు వద్దు, నేను పార్టీ కోసం నిలబడాలి, ఏ పార్టీ నుంచి అయితే నేను ఎలక్ట్ అయ్యానో ఆ పార్టీ తరఫునే ఉంటా, లేదు ఈ విధంగా రావాలంటే నేను రిజైన్ ఇస్తాను నా ఎంపీ పదవికి అనే దాని మీదే ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా ఆ డీవియేషన్ అవ్వాల. అది బాబు గారికి కూడా తెలుసు, ఆయన కూడా తెలుసు. డిడ్ హి ఇన్ఫార్మ్ బిఫోర్ లీవింగ్ టీడీపీ చంద్రబాబు గారికి నేరుగా కలిసి, అంటే ఏదైనా ఉంటే ఆయన నేరుగా కలిసి చెప్పే తత్వం ఉంది కదా. అంటే ఒకటి మీకు మేయర్ ఎలక్షన్ అప్పటి నుంచి కొద్దిగా డిస్టర్బెన్స్ ఎక్కువైంది. విజయవాడ మేయర్ ఎలక్షన్ అప్పుడు అసలు అప్పుడు యాక్చువల్గా శ్వేత నిలబెట్టొద్దని అందరూ అన్నారు. ఎందుకు అనవసరం, ఒక కార్పొరేటర్ కింద నిలబడాల్సిన అవసరం ఏముంది వద్దనంటే చంద్రబాబు నాయుడు గారు బలవంతం చేసి నిలబెట్టారనేది. కాదు కొద్దిగా ఫైట్ ఇవ్వాలనేది. ఆ టైంలో ఏంటంటే ఒక ఎపిసోడ్ జరిగింది. బహిరంగంగా ఈయన్ని విమర్శించారు లీడర్స్ కొంతమంది. దాని మీద యాక్షన్ తీసుకోలేదు, నన్నేమో ఇట్లా దించారు, ఆ యాక్షన్ తీసుకోలేదని అసంతృప్తి ఈయనలో ఉంది. మామూలుగా తెలుగుదేశం పార్టీ పోగబెట్టడం అప్పుడు నోటీస్ చేయలేకపోయాడు. అదే అంటున్నాను. అప్పటి నుంచి ఆయనకు కూడా కొంత అసంతృప్తి ఉంది. ఆ తర్వాత ఏదో ఒక సమన్వయ కమిటీ మీటింగ్ లాగా ఏదో ఎన్టీఆర్ జిల్లా నాయకులతో చేసినప్పుడు ఇండైరెక్ట్గానే చంద్రబాబు గారితో చెప్పారు అందరి ముందే, 1 year బిఫోరే. నేను తప్పుకుంటానండి, మీరు నాకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, నేను తప్పుకుంటా, మీరు ఎవరినన్నా చూడండి, నాకన్నా మంచి వాళ్ళని చూడండి, నేను కూడా దగ్గరుండి గెలిపిస్తానని చెప్పడం జరిగింది. అది అందరికీ తెలుసు. అయితే వెంటనే బాబు గారు నువ్వు అటువంటి ఏం పెట్టుకోమాక, నువ్వు ఆ మాట మాట్లాడొద్దు, ఇది ఎవరికి బయటికి చెప్పొద్దు అని చెప్పిన సంగతి కూడా ఉంది. ఏది సమన్వయ కమిటీ సమావేశంలోనే? ఆ సమన్వయ కమిటీ అంటే ముఖ్య లీడర్స్ 10 మంది అట్లా. ఓకే, ఇట్స్ ఇన్ కెమెరా మీటింగ్. ఇన్ కెమెరా మీటింగ్ అది జరిగింది. అప్పుడే ఈయన బయట పెట్టారు. కానీ అప్పుడే ఓకే, లేకపోతే అప్పటికే చిన్ని హాస్ బీన్ పెనిట్రేటెడ్ అండి. ఆయన పెనిట్రేట్ అయ్యి యాక్టివిటీ మొదలెట్టుకున్నాడా? కొద్దిగా అంటే పెనిట్రేట్ అవ్వాలా అప్పటికి, ఇంకా శాంతం ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఉందేమో. మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే వద్దు, అట్లా కాదు ఇది అని చెప్పడం జరిగింది ఆ రోజున.
అది అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అంటున్నారు కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఎప్పుడనే ఉంది ఆయనకి, ఉంది చంద్రబాబు గారికి అయితే ఉంది చెప్పారు. కానీ ఆయన ఒప్పుకోలే అప్పుడు. ఉమ్, సరే ఆ తర్వాత జరిగింది ఏవో ఒకదాని తర్వాత ఒకదానికి డెవలప్మెంట్ జరుగుతున్నాయి. మీరు అన్నిటికన్నా మెయిన్ ఇది బొకే ఎపిసోడ్ ఉంది కదా, ఉమ్, బొకే తోసారనేది. అవును, అది అసలు అది ఢిల్లీలో. యాక్చువల్గా ఉమ్, అది పూర్తిగా రాంగ్. ఓకే. అది ఎందుకంటే అది కారణం, ఇప్పుడు 4 ఎంపీలు ఉన్నారు. ఉమ్, 4 ఎంపీల్లో గల్లా జయదేవ్ గారు పార్లమెంటు